శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. నీ ఆహారము నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. దేవుడి ఈ పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, కష్టించి ప్రయాసతో భూమిని దున్ని విత్తనములు విత్తిన రైతు తాను విత్తిన విత్తనము మొలకెత్తకపోతే ఎంత వేదన చెందుతాడో, సువార్త వ్యవసాయం చేసే కర్షకుడు కూడా అంతే. ప్రయాసతో ప్రభు పని చేసిన తరువాత ఎంతో ఆశతో స్వార్థ ప్రతిఫలము కొరకు ఎదురు చూస్తూ ఉంటుండగా ఏ విధమైన ఫలితము కానరాని పరిస్థితుల్లో కన్నీటి పర్యంతమై హృదయ వేదనతో నిండుకొని అయ్యో నా ప్రయాస యాల వ్యర్థమైపోయింది అని దుఃఖపడే సేవకులు, సువార్థికులు ఎందరో ఉన్నారు. ప్రియమిత్రులారా, నీవు ఆశించిన ఫలము వెనువెంటనే నీకు రాకపోవచ్చు, కానీ దేవుని ఆత్మాభిషేకం క్రింద నీవు చేసిన పని వ్యర్థమైపోదు అనే వాస్తవాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ ఆహారము నీళ్ళలో వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనిపిస్తుంది అని ప్రభు చెబుతున్న మాటను మనం ఆలోచన చేసి నిరాశ చెందకుండా, నీరసించకుండా సువార్త వ్యాపకములో నీవు చేసిన పనికి ప్రతిఫలము ఈ రోజున నీకు కనిపించకపోయినా తగిన సమయమందు దేవుడు ప్రతిఫలమిస్తాడు అనే వాస్తవాన్ని తెలుసుకుని నడుం కట్టుకొని పని చేద్దాం. ప్రియమిత్రులారా, నీవు విత్తిన విత్తనానికి ఫలము ఆశించడం మంచిదే, కానీ ఫలితం వెంటనే కనిపించలేదని కృంగిపోవడం మాత్రం న్యాయం కాదు. దేవుడు తగిన సమయంలో ప్రతిఫలమిస్తాడు. నీవు చేసిన పనికి ఆయన ప్రతిఫలమివ్వగలడు, నీ పనిని ఫలింపచేస్తాడు. వేచి ఉందాం. విత్తనాలు విత్తిన రైతు పంట కొరకు ఎదురు చూసినట్టు నీ ఆహారాన్ని నీళ్ళలో వేయము, చాలా దినములైన తర్వాత నీకు కనిపిస్తుంది అని ప్రభువిచ్చిన వాగ్దానాన్ని మనం గట్టిగా చేపట్టి దేవుడిచ్చే ప్రతిఫలం కొరకు ఎదురు చూద్దాం. అంతేకాదు, నీ చేయి చాచి విత్తు, ఇది ఫలించునో అది ఫలించునో లేక రెండూ సమంగా ఫలించునో నీవు ఎరగవు అంటూ ప్రభువు మరొక అద్భుతమైన సందేశాన్ని మనకు చెబుతున్నాడు. ఏ విత్తనాలు ఫలిస్తాయో, ఏ విత్తనాలు ఫలించవో, ఏ విధంగా చేస్తే ప్రతిఫలం దొరుకుతుందో, ఏ విధంగా చేయకపోతే ప్రతిఫలం రాదో మనకు తెలియకపోవచ్చు. కానీ నీకు అవకాశము దొరికినంత మేరకు, దేవుడు నిన్ను నడిపించినంత వరకు నీ చేయి చాచి విత్తడం ప్రారంభించు. నీకిచ్చిన విలువైన ఆహారాన్ని నీళ్ల మీద వేయి. వ్యర్థమైపోతుందేమోనని బెంగ విడిచిపెట్టి విశ్వాసముతో విత్తడం ప్రారంభించు. తగిన సమయమందు తప్పకుండా ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. సంతోషగానాలతో ఫనలు మోసుకుని వస్తావు. ప్రియమిత్రుడా, కృంగిదల విడిచిపెట్టి విశ్వాసముతో పనిచేద్దాం. విస్తారమైన ఆత్మలను సంపాదిద్దాం. నిత్యజీవదాయకమైన మహిమ కిరీటాన్ని మనం పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.